నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర ప్రైవేట్ పార్కింగ్ దందా జోరుగా నడుస్తోంది. ప్రైవేట్ పార్కింగ్ పై సందర్శకులు జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారు పార్కింగ్ కు 150 రూపాయలు, బైక్ కు 60 రూపాయలు వసూలు చేస్తున్నట్టు పబ్లిక్ చెప్తున్నారు. అయితే ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు 50 ఉంటే పార్కింగ్ 100 రూపాయలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. టెండర్ తీసుకుని పార్కింగ్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్తున్నారు. ప్రైవేట్ పార్కింగ్ దందాపై ఫుల్ డీటెయిల్స్ మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. హైదరాబాద్ నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా సందడిగా మారాయి. కానీ సందర్శకులను పార్కింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్కి సమీపంలో ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని కాలేజీ సమీపంలో ఉన్నాం. ఎంఏఎం గవర్నమెంట్ జూనియర్ మోడల్ కాలేజ్ కూడా ఇక్కడే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు, దాదాపు వందలాది కార్లు, వేలాది కార్లకు సంబంధించినటువంటి పార్కింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఓవైపు ఎగ్జిబిషన్ గ్రౌండ్ మాత్రం ఇటు గగన్ విహార్, చంద్ర విహార్, ఇతర గృహకల్ప ప్రాంతాల్లో ఫ్రీ పార్కింగ్ సందర్శకుల కోసం ఏర్పాటు చేశామని చెప్తుంటే, మరోవైపు ప్రైవేట్ పార్కింగ్ దందా కూడా యథేచ్ఛగా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మనం చూడొచ్చు, ఎగ్జిబిషన్ పేరుతోనే పెట్టుకొని మనకు బోర్డులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఎగ్జిబిషన్ పార్కింగ్ 2025 ఎంఏఎన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ 3 PM to 11 PM వరకు ఈ పార్కింగ్ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. పే అండ్ టేక్ రిసిప్ట్ కంపల్సరీ, ప్లీజ్ కోఆపరేట్, ఆర్డర్ బై మేనేజ్మెంట్ అని చెప్తున్నారు. 4 వీలర్స్కి 150 రూపాయలు, కార్లకైతే 150 రూపాయలు, 2 వీలర్స్కి అయితే 60 రూపాయలు కూడా ఈ బోర్డులో వీళ్ళు మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. యథేచ్ఛగా అక్రమ పార్కింగ్ దందా జరుగుతున్నట్లుగా కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. దాదాపు ఎగ్జిబిషన్ మొదలైనటి నుంచి 45 రోజుల పాటు ఈ అక్రమ పార్కింగ్ దందా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు 50 రూపాయలు అయితే ఇక్కడ పార్కింగ్కు డబల్ ట్రిబుల్ పే చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఇటు సందర్శకులు కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి దీనిపైన ఇటు పోలీసులే కాదు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది మనం చూడాల్సిన పరిస్థితి. మరి ఈ పార్కింగ్ మనం చూడొచ్చు, ఇది ఇందిరా ప్రియదర్శినికి సంబంధించినటువంటి కాలేజీ గ్రౌండ్. ఈ గ్రౌండ్తో పాటుగా ఇటు ఎంఏఎం గవర్నమెంట్ మోడల్ కాలేజీకి సంబంధించిన గ్రౌండ్లో కూడా వీళ్ళు యథేచ్ఛగా పార్కింగ్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపైన ప్రశ్నించినా కూడా వాళ్ళు స్పందించని పరిస్థితి ఉంది. మనం కొంతమంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపు 50కి పైగా మంది అక్రమ పార్కింగ్ చేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. వారికి టెండర్ ఉంది, టెండర్ ద్వారానే చేస్తున్నామని చెప్పి వాళ్ళు వివరణ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ మాత్రం ఫ్రీ పార్కింగ్, మేము సందర్శకుల కోసం ఫ్రీగా ఇటు సరౌండింగ్లో ఉన్నటువంటి కొన్ని ఖాళీ ప్రదేశాలను ఎంపిక చేశామని చెప్తున్నారు. కానీ ఇటు 150 రూపాయలు, 60 రూపాయలతో భారీ అక్రమ పార్కింగ్ దోపిడీ జరుగుతుందని చెప్పి ఇటు ప్రజల నుంచి కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. వీళ్ళు మీడియా పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. ఇక్కడ పార్కింగ్ అనేది మేము టెండర్ ద్వారా తీసుకున్నాం, అఫీషియల్గా టెండర్ తీసుకున్నాం, 16 లక్షలకు టెండర్ తీసుకొని నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం చూడవచ్చు, కాలేజీ అనేది ఇటు 2 కాలేజీలు ఉన్నాయి, ఇందిరా ప్రియదర్శిని, ఇటు ఎంఏఎం మోడల్ కాలేజ్. ఈ 2 గ్రౌండ్స్ కూడా పూర్తిగా వీరే ఆక్యుపై చేసుకొని పార్కింగ్ నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపు వేలాది మంది సందర్శకులను పార్కింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ నిర్వాహకులు మాత్రం మేము వందలాది మందిని యువకులను పెట్టి ఈ పార్కింగ్ నిర్వహిస్తున్నాం, ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం చూడొచ్చు, గ్రౌండ్స్ పూర్తిగా నిండిపోయింది. ఈ 2 గ్రౌండ్స్ని కూడా వాడుతున్నారు. వాళ్ళకు టెండర్లో మాత్రం కేవలం 1 గ్రౌండ్ మాత్రమే వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఈ స్థలాన్ని పూర్తిగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 2 కాలేజీలు ఇక్కడ ఉన్నాయి, ఇందిరా ప్రియదర్శిని, ఎంఏఎం గవర్నమెంట్ మోడల్ జూనియర్ కాలేజ్. ఈ 2కి సంబంధించిన గ్రౌండ్లను యథేచ్ఛగా వాడుతున్నారు. మరి ఈ మొత్తం పార్కింగ్ వ్యవహారం పైన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్గా టెండర్ ఇచ్చినట్లుగా కూడా నిర్వాహకులు చెప్తున్నారు. కానీ 150 రూపాయలు, 60 రూపాయలు ఇంత ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తూ ఎగ్జిబిషన్ పేరుతో వీళ్ళు దందా చేస్తున్నారంటూ ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 2 కాలేజీలు ఇక్కడ ఉన్నాయి, ఇందిరా ప్రియదర్శిని, ఎంఏఎం గవర్నమెంట్ మోడల్ జూనియర్ కాలేజ్. ఈ 2కి సంబంధించిన గ్రౌండ్లను యథేచ్ఛగా వాడుతున్నారు. మరి ఈ మొత్తం పార్కింగ్ వ్యవహారం పైన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్గా టెండర్ ఇచ్చినట్లుగా కూడా నిర్వాహకులు చెప్తున్నారు. కానీ 150 రూపాయలు, 60 రూపాయలు ఇంత ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తూ ఎగ్జిబిషన్ పేరుతో వీళ్ళు దందా చేస్తున్నారంటూ ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి ప్రజల నుంచి. ఈ నేపథ్యంలో మరి డిపార్ట్మెంట్ కానీ ఇతర ఎగ్జిబిషన్ సొసైటీ కానీ దీనిపైన ఎలా స్పందిస్తుంది, ఈ అక్రమ పార్కింగ్ దోపిడీకి అడ్డుకట్ట వేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ.